ఏదో పెట్టింది నైట్ లైవ్ లింక్ సెండ్ అంతే గుర్తు లేదు అంటావా? చెల్లి తెలుసు కదా నిన్న మా లవ్ గురించి ఎంత బాధపడుతున్నాను ఆ టైంలో యాక్చువల్లీ ఈరోజు ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోలేదు. వాట్సాప్ అన్ని డిలీట్ చేసి అన్నీ తీస్తాడు, ఆయనకి ఏమి లేవు. ఆ సిమ్ కూడా తీసి పడేద్దాం అనుకున్నాను. నేను ఏదో ఉన్నా కాబట్టి ఏదో కొంచెం ఎంటర్టైన్ చేసి మర్చిపోయేలా చేస్తున్నాను. లేదు సిమ్ మార్గం కూడా వెళ్ళాను కాబట్టి వాడు ఇవ్వనున్నాడు ఆ నెంబర్. చాలా బాధలో ఉన్నాడు ఇది, నిజంగా చాలా బాధలో ఉన్నాడు ఇదైతే. ఇందాక చూడలేకపోయాను. అందుకే ఆ బాధను కవర్ చేయడానికి కోసం నేను కొంచెం పులిహార చెప్పను లేదా, తొందరలో చూపిస్తాను ఈ కోడల్ని నీకు. ఓకే అక్క, నువ్వు ఎలా నీ బుక్ చేయి. యూట్యూబ్ కూడా డిలీట్ చేద్దాం అనుకున్నా. నువ్వు ఎలానే బుక్ చేయి. ఓకే, ఆ వేస్ట్ కొంచెం ఓవర్ చేస్తున్నావు. ఆ వేస్ట్ కొంచెం ఓవర్ చేస్తున్నాడు. ఆ వేస్ట్ కొంచెం ఓవర్ చేస్తున్నాడు. ఎవడు ఈ వేస్టా నన్నే అంటే చెప్తా. అదే రెండు నెంబర్లు కలవు, గుర్తు పెట్టుకో షేర్ ఖాన్. అరే రెండు వేస్ట్లే కదా, ఏదైనా డౌట్ నాకు. ఈ రోజు నా నెంబర్ ఫ్లైట్ మోడ్ ఎక్కించారు. నాది ఎప్పుడు ఓపెన్. నీ వల్ల నేను అడ్డం జరుగుతున్నా, ఎక్కడ స్విచ్ లేకుండా పోతుంది. అనుకోలే, చిన్నపిల్లలు వదిలే. చిన్నపిల్లగాడే ఉంది. సరే ఫ్రెండ్స్, అందరికి ఒక 2 minutes. నేను వేస్ట్ అంటుందా, నన్ను వేస్ట్ అంటుందా? సరే చెప్తా మా చెల్లికి సంగతి చెప్తా. అవును సనా ఎవరిని అనింది ఫేక్ ఐడియా. బట్టలు ఉతుకుతుంటే చెప్పండి పడుకోరా మరి. రేపు బట్టలు చాలా తక్కువ ఉన్నాయి, మళ్ళీ కష్టం. రేపు ఎక్కడికి ప్రోగ్రామ్? పని ఉంది, ఎలా పోయట్లేదు. పని ఉందంటే రేపు నాకు మీటింగ్ ఉంది. కాదు ఎక్కడ పని ఉందన్నా కదా. అదే కుసలు కూడా ఉంది. ఎల్లుండి అయితే మరి ఈరోజు కంప్లైంట్ చూసుకుంటాను. పండగ మీటింగు రెండు. పండగ ఎప్పుడు 30వ తారీఖు కాదు, మనం వెళ్ళాల్సిందే రేపు. నా మధ్యలో కదా నేను కంప్లీట్ చేసుకుంటున్నా కంప్లైంట్. మరి నేనేం చేయాలి? మీటింగ్ 3 గంటలు కదా మీటింగ్, మధ్యాహ్నం. ఎంతసేపు ఉంటుంది మీటింగ్? తెలీదు. కంప్లీట్ చేసేస్తాను. దగ్గర మీ బావనే అన్నాను, నిన్ను కాదు బాబు. నిన్ను కాదట, మీ బావనట. తెక్క మీ బావని అన్నాను, నిన్ను కాదు. ఆఖరి గుండు అంటున్నారు కదా. చెప్తే అసలు ఎవరి ఫోన్ ఎత్తపోతే ఆ గుండు అని మొత్తం మర్చిపోయేట్టు చేస్తారు అందరు సంగతి. ఇలా ఎంటర్ మీరు గుండు అంటారు వెటకాలంగా. ఒక్కొక్కరిని ఎలా ఆటాడుకోవడం నాకు తెలుసు. షేర్ ఖాన్ మాటిస్తున్నాను, నా ఫోన్ మెసేజ్ చదువు. నేను మాటిస్తున్నాను షేర్ ఖాన్. ఏంద్రీది మీ వెనకున్న అతనికి నీ బాంబట్టి గాడు నెత్తి మీద బొచ్చినాయి కదా. చాలా బొచ్చు కదా కింద చాలా ఉంది, తీసుకెళ్తురా. నీకు బాగుంది పీకడానికి ఎవరు రాదు. లేకపోతే అసలు చిరాకులేస్తుందంటే వాడు మధ్యలో బొగ్గాడు. అసలు మంచి మెంటలు ఉన్నారు రారా. నీకు దమ్ముంటే ఒక్కడికే పుట్టుంటే చాలా మెంటలు ఉన్నా. కోపం మొత్తం కొట్టి పెడతా మెంటలు నా పడక. చాలా మెంటలు ఉన్నావు. నీకు దమ్ముంటే మొగుడు వేదు. ఒక్కరికే పుట్టుంటే మాత్రం ఎదురురా. ఓకే, ఒక్కరికే పుట్టుంటే కూల్ మామ. నాకున్న మెంటలకి మా హోటల్ ఎంత పెట్టినా బరాయినా కానీ పేలిపోతుంది నా పడక ఎగస్ట్రా చెప్తే. ఇలాంటి కింద మనం చాలామంది చూసా, ఇంచు కూడా పేకలేదు. ఎంత సరదాగా ఉంటారో అంత సరదాగా ఉంటుంది మనది. ర్యాంప్ అయితే మాత్రం నా పడక బతకం కూడా బతకమంది. ఎక్కడ దానికి కోపం చాలా కంట్రోల్ చేసుకుంటాను. నా సంగతి తెలియట్లేదు. ఎవరిది అయ్యో ఏమైంది శివ గారు? ఏం లేదు, మనోడప్పుడు రాంగ్ మిస్టేక్గా మెసేజ్ చేశాడు, అందుకే. సరే ఇరిటేషన్ ఉన్నాయంటే మళ్ళీ ఇలాంటి ఎదవ నా కొడుకులు. కూల్ 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 నవ్వుతూ సమాధానం చెప్పాడు అంతే. అలా చెప్పను.